హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎ సర్టైన్ డ్యూడ్స్ VRMMO లైఫ్ అనే జపనీస్ సిరీస్ మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ చూద్దాం. కొత్తగా లాంచ్ అయిన గేమ్లోకి వెళ్ళి ఆడుకోవాలని మన హీరో వెళ్తాడు. కానీ అది ఒక మామూలు గేమ్ అని అనుకునే మన హీరో ఆడుతుంటాడు. కానీ నిజంగా అది గేమ్ మాత్రమేనా అనేది కథ ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఈ స్టోరీ చాలా ఎంటర్టైనింగ్ గా అదే సమయంలో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఓపిక వాచ్ చేయండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం VRMMO లైఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 1 చూస్తున్నాం. ఇతనే మన హీరో ఒక సాలరీ మ్యాన్. మన హీరో వయసు 38 ఏళ్ళు. గేమ్ లోకి వెళ్తేనే మళ్ళీ తను నా పాత్ర పేరు ఎర్త్. నా ఎత్తు అంతే ఉంచి వయసు తగ్గించాలి. నల్ల జుట్టు, నల్ల కళ్ళు ఉండాలి. నాది ప్రధాన పాత్ర కానక్కర్లేదు. నిజ జీవితంలో నేను జీతం తీసుకునే ఉద్యోగిని, అందుకే త్వరగా అలసిపోతాను. కాబట్టి కాసేపు గేమ్ ఆడలేను. వేరే ప్లేయర్స్ నన్ను ఏదైనా క్వెస్ట్ లో చేర్చుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఉన్న వాటిలో మొక్కగా ఉండే స్కిల్స్ తీసుకుంటే నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు. అందుకే ఉన్న వాటిలో వీకెస్ట్ స్కిల్ అయిన ఆర్చరీ స్కిల్ ని మన హీరో సెలెక్ట్ చేసుకుంటాడు. NPC దగ్గరే పోషన్ దొరుకుతాయి. హెర్బ్స్ తీసుకోవడం వల్ల ఏ యూస్ లేదు. కిక్స్ అనేవి ఎనిమిది దగ్గరికి వెళ్తేనే వర్క్ అవుతాయి. విండ్ మ్యాజిక్ అని ఫైర్ తో కంపేర్ చేస్తే చాలా వీక్. ఇలాంటి వీకెస్ట్ స్కిల్స్ తీసుకుంటే నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు. నేను సోలో ప్లేయర్ గా ఉన్నా కూడా మాన్స్టర్స్ ని వేటాడాలి. సో దానికోసం ఇంప్రూవ్డ్ ఫిజికల్ అబిలిటీ, వెపన్ క్రాఫ్టింగ్ లాంటి విషయాలను కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను అని మన హీరో సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇది నా ఫస్ట్ లాగిన్ అని హీరో లాగిన్ అవుతాడు. ఇలా గేమ్ లోకి వచ్చి ఆడటం అనేది వేరే ఒక కొత్త ప్రపంచంలో బతుకుతున్నట్టు ఉంటుంది. మాన్స్టర్స్ తో ఫైట్ చేయడం, స్పెషల్ క్వెస్ట్ కంప్లీట్ చేయడం లాంటివి చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ గేమ్ లో ఇది నా ఫస్ట్ డే. అప్పుడు హీరోని చూసి ఒక అమ్మాయి కొత్త ప్లేయర్ లా ఉన్నావు, ఇక్కడికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడే ఒక హీరోని తోసేసి, హే లూజర్, ఆ విల్లు వల్ల ఏ ఉపయోగం లేదు, దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని మన హీరోని ఎక్తలు చేస్తాడు. మంచి పని అయింది నేను స్వోర్డ్ తీసుకున్నాను అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. ఎక్విప్మెంట్ అమ్మే అమ్మాయి, హే న్యూబీ, కొంచెం బడా అని పిలుస్తుంది. చూసి జాగ్రత్తగా ఉండు సరేనా అని మన హీరోతో చెప్తుంది. అప్పుడు ఇంకో అమ్మాయి కూడా మన హీరోని గమనిస్తుంది. మన హీరో ఇప్పుడు ట్రైనింగ్ హాల్ కి వెళ్లి తన ఆర్చరీ స్కిల్ తో ప్రాక్టీస్ చేస్తాడు. మొదట వేసిన అమ్ము టార్గెట్ కి తగలకుండా కింద పడిపోతుంది. కానీ ఇంకోసారి ట్రై చేశాక మన హీరో అందులో లెవెల్ 5 చేరుకుంటాడు. విండ్ మ్యాజిక్ బేసిక్ స్కిల్ అయిన విండ్ నీడిల్ ని మన హీరో పదే యూజ్ చేసి అందులోనూ లెవెల్ 5, కిక్ లోనూ లెవెల్ 5 సాధిస్తాడు. ఇప్పుడు ఒక మాన్స్టర్ ని వేటాడటానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి, ఇక వేటాడదాం అని మన హీరో వెళ్తే ఇది నా ప్లేస్ అని ప్లేయర్స్ ఫైట్ చేసుకున్నారు. సరే నేను వెళ్ళి హెర్బ్స్ కలెక్ట్ చేస్తాను అని మన హీరో వెళ్తాడు. లాంగ్ డిస్టెన్స్ విజన్ యూజ్ చేసి మన హీరో చాలా ప్లాంట్స్ కలెక్ట్ చేస్తాడు. కానీ ఏది ఏ ప్లాంట్ అనేది మన హీరోకి తెలియదు. చాలా ప్లాంట్స్ కలెక్ట్ చేసి ఐడెంటిఫై చేశాక మన హీరో మెడిసిన్ స్కిల్ లెవెల్ 3 చేరుకుంటుంది. పాయిజన్, ప్యారలైజర్ లాంటి హెర్బ్స్ అన్ని ఎందుకున్నాయి, వీటితో ఏం చేయాలి అని మన హీరో ఆలోచిస్తాడు. అందుకే మెడిసిన్ లో క్రాఫ్టింగ్ స్కిల్ ని కంబైన్ చేసి ఇప్పుడు పోషన్స్ తయారు చేయడం మొదలు పెడతాడు. హెర్బ్స్ ని నూరి వడకట్టడం లాంటి ప్రాసెస్ చాలా సింపుల్ గానే ఉంది. హీలింగ్ పోషన్ తయారు చేసి బ్యాచ్ క్రాఫ్టింగ్ కూడా చేయవచ్చు అని అనుకుంటాడు. అలా మన హీరో ఇప్పుడు చాలా పోషన్స్ తయారు చేస్తాడు. ఆ తర్వాత ఒక యాంటీ పాయిజన్ పోషన్ కూడా చేస్తాడు. మెడిసిన్ స్కిల్ లెవెల్ 7 చేరుకుంటుంది. మీ దగ్గర ఆల్రెడీ NPCలు అమ్ముతారు కదా, వాటికంటే ఇది బాగుంటుందా, నేను డిఫరెంట్ గా ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. అలా మన హీరో ఇప్పుడు హంటింగ్ వెళ్తాడు. ఇప్పుడు అక్కడ ప్లేయర్స్ ఎవరు లేరు. ఇప్పుడు ప్రశాంతంగా ఫైట్ చేయొచ్చు అని మన హీరో చూస్తాడు. ఒక రాబిట్ మాన్స్టర్ అక్కడ కనిపిస్తుంది. దాన్ని త్వరగా షూట్ చేయాలని మన హీరో బాణం వేస్తే అది అక్కడే నిలబడుతుంది. హీరో దాన్ని అటాక్ చేయబోగా కాలికి దెబ్బ తగిలినా అది హీరోపై దాడికి వస్తుంది. దాంతో హీరో తన కిక్ స్కిల్ తో దాన్ని చంపేస్తాడు. అప్పుడు అతనికి మీట్ క్లాత్ దొరుకుతాయి, నెక్స్ట్ లెవెల్ కి బాగా ఉపయోగపడతాయి అని మన హీరో చూస్తుంటే అది చాలా కామెడీగా ఉందని ఒకడు వచ్చి నవ్వుతాడు. అందులో అంత కామెడీ ఏముందిరా అని మన హీరో అడుగుతాడు. ఏ కుందేలు కూడా ఇంత వింతగా సౌండ్ చేయడం నేను చూడలేదు అని చెప్తాడు. నవ్వి బాధ పెట్టినందుకు క్షమించు, నువ్వు చూడడానికి చాలా బాగున్నావు. నా పేరు జుబే, ఇది మిల్లి. మేము ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం, యాక్సెప్ట్ చేయి. దానికి ఆ అమ్మాయి నేను కూడా పంపిస్తాను అంటుంది. సరే, మన హీరో ఇకపై మనం పార్ట్నర్స్ అని అనొద్దని, మనం పార్ట్నర్స్ కాదని చెప్తాడు. ఏమంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, తర్వాత చూద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ రాబిట్ దగ్గరికి వెళ్ళగానే అది విండ్ నీడిల్ ని నోటీస్ చేస్తుంది. అవును, అది గమనించేసింది. ఇప్పుడు మన హీరో అటాక్ చేస్తాడు. పర్వాలేదు, విండ్ నీడిల్ బాగానే వర్క్ అవుతోంది అని మన హీరో చూస్తుండగా ఈ రోజు అతనికి ఒక కొత్త స్కిల్ దొరుకుతుంది. ఇన్విజిబుల్ గా ఉండి సడన్ గా వచ్చి మన హీరో అటాక్ చేస్తాడు. ఆ రాబిట్ మాన్స్టర్ మన హీరోని అస్సలు నోటీస్ చేయలేదు, అది గమనించనే లేదు. ఈ స్నీక్ స్కిల్ చాలా హెల్ప్ఫుల్ అనుకుని హీరో మళ్ళీ ఇన్విజిబుల్ అవుతాడు. సరే, ఈ రోజుకి చాలనుకుని పని ఉండటంతో లాగౌట్ చేస్తాడు. మరుసటి రోజు లాగిన్ అయి గేమ్ లో ఒక బ్రెడ్ కొని మన హీరో కొని తిని చూస్తాడు. దాని టేస్ట్ అస్సలు బాగుండదు. NPC దగ్గర కొంటే టేస్ట్ ఇలాగే ఉంటుందేమో. మాట్లాడకుండా నేనే టేస్టీకి చేయాలి అని నిన్న వేటాడిన ఆ రాబిట్ మీట్ ని మన హీరోనే వండుతాడు. నార్మల్ గా తినకుండా పెప్పర్ లాంటి వేసి వండుతాడు. అది ఆ రేంజ్ లో ఏమీ టేస్టీగా లేదు. హీరో కుకింగ్ స్కిల్ లెవెల్ 2కి పెరిగింది. ఇలాగే మన హీరో కంటిన్యూస్ గా గేమ్ లో ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని హెర్బ్స్ అవి ఇవి అన్ని వేసి వెరైటీగా వండి చూస్తాడు. చాలా రకాలుగా ట్రై చేస్తాడు. మన హీరో లెవెల్ 5 కి రీచ్ అవుతాడు. డిఫరెంట్ మెథడ్స్ లో మన హీరో ఎలాగోలా వండి చూస్తుంటే ఆ స్మెల్ అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ వెళ్తుంది. స్మెల్లే అదిరిపోతోంది, ఏంటిది ఇది అని అందరూ వచ్చి చూసి ఇంత టేస్టీ ఫుడ్ నువ్వు ఒక్కడివే తినకు, మాకు కూడా పెట్టు అని అడుగుతారు. మాకు కూడా పెట్టు అని ప్లేయర్స్ అందరూ వచ్చి అడుగుతారు. మీకు వండి పెట్టడానిక, నేను గేమ్ ఆడటానికి వచ్చింది. సరే అయితే ఒక స్టేక్ కి 100 గోల్డ్ కాయిన్స్ అని మన హీరో చెప్తాడు. గేమ్ లో అమ్మేదానికంటే ఇది 20 రెట్లు ఎక్కువ, ఎవరు కొనరు అని మన డబ్బుల కోసం జనం వస్తే మన హీరోకి వేరే దారి లేక వంట చేయాల్సి వస్తుంది.
అలా కంటిన్యూస్ గా చేస్తూ అతను కుకింగ్ లో ప్రమోషన్ పొంది హై స్పీడ్ లో వండి అందరికీ సర్వ్ చేస్తాడు. తర్వాత మన హీరో తన క్రాఫ్టింగ్ స్కిల్ ని యూజ్ చేసి సొంతంగా ఒక బో తయారు చేస్తుంటాడు. ఫస్ట్ ఒక నార్మల్ బో చేసి చూస్తాడు. దాని అటాక్ పవర్ కేవలం 4 మాత్రమే ఉంది. 3 హార్డర్ మెటీరియల్స్ తో చేసిన వుడెన్ స్టిక్స్ ని ఒకటిగా చేసి గట్టిగా తయారు చేస్తాడు. తీసుకుని దాని సెంటర్ లో గ్రిప్ ఉండేలా 6 డిఫరెంట్ టైప్స్ లో చేస్తాడు. దీని అటాక్ పవర్ 12 ఉంది, మంచి ఇంప్రూవ్మెంట్. తర్వాత ఆర్మర్ కొనడానికి మన హీరో ఎప్పటిలాగే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. హీరో లెవెల్స్ అన్ని పెరిగాయి, అందులోనూ కుకింగ్ స్కిల్ కూడా పెరిగింది. తను లెవెల్ 25కి చేరుకుంది. మన హీరో డబ్బులు కలెక్ట్ చేయాలి కాబట్టి ఎన్పీసీలు అమ్మే వాటికంటే భిన్నంగా ఉండాలని గ్రేప్ జ్యూస్ ఫ్లేవర్ లో హీలింగ్ పోషన్ తయారు చేసి వెండింగ్ మెషిన్ లో పెట్టి వెళ్తాడు. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ విజన్ ని యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ మాన్స్టర్స్ ఎక్కడ ఉన్నాయో చూసి స్నీక్ అటాక్ చేస్తున్నాడు. హీరో సొంతంగా తయారు చేసిన యారో చాలా పవర్ఫుల్ గా ఉంది. హీరో ఈజీగా మాన్స్టర్స్ అన్నింటినీ ఖతం చేసి వాటి నుంచి వచ్చే డ్రాప్ ఐటమ్స్ ని కూడా కలెక్ట్ చేసుకుంటాడు. ఇక నా దగ్గర యారోస్ లేవు, వెనక్కి వెళ్లాల్సిందే అని హీరో వెళ్తాడు. గ్రేప్ ఫ్లేవర్ పోషన్ బాగుంది, మాకు ఇంకా కావాలి అని అందరూ నోట్స్ రాసి వెళ్లారు. ఈ విధంగా షౌట్ ఫంక్షన్ వాడినందుకు క్షమించండి, కానీ ఎవరి దగ్గరైనా పోషన్ ఉందా అని ప్లేయర్స్ అందరూ పోషన్స్ కోసం అరుస్తుంటే ఎన్పీసీల దగ్గర కొనుక్కోవచ్చు కదా అని హీరో అనుకుంటాడు. ఇంతలో వివేక్ కాల్ చేసి ప్లేయర్స్ అందరూ నా పోషన్ అడుగుతున్నారు అని చెప్తాడు. దానికి హీరో ఈ గేమ్ సిస్టమ్ లో ఎన్పీసీల దగ్గర కూడా పోషన్స్ అయిపోతాయని వివరిస్తాడు. ఎర్త్, నువ్వు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నావు, అందరూ నిన్నే వెతుక్కుంటూ వస్తారు, జాగ్రత్త అని శవ చెప్తాడు. మీరే కదా ఆ చెఫ్, పోషన్ తయారు చేస్తారు కదా అని ప్లేయర్స్ అందరూ హీరో దగ్గరికి వచ్చినప్పుడు ఆగు ఎర్త్, నేను నీకు హెల్ప్ చేయడానికి వస్తున్నాను అని సెవే అంటాడు. ప్లేయర్స్ అందరూ పోషన్ అడగ్గా ఒక్కొక్కరికి 5 మాత్రమే ఇస్తానని హీరో చెప్తాడు. అందరూ ఒప్పుకుంటారు. ఇంతలో సెవ వచ్చి ఎర్త్, నువ్వు పోషన్ తయారు చేయి, నేను జనాన్ని కంట్రోల్ చేస్తాను అంటుంది. దానికి అతను నేను డబ్బులు చూస్తున్నాను అంటాడు. మిల్లీ అంటుంది. అలా సేవే మిల్లీ ఇద్దరు వచ్చి అంతా చూసుకుంటారు. మన హీరో వరుసగా పోషన్స్ తయారు చేస్తూనే ఉంటాడు, కానీ అన్ని ఖాళీ అయిపోతున్నాయి. చివరిగా కొంచెం మాత్రమే ఉంది అని హీరో చెప్తాడు. సరే రేపు వస్తామని మిగతా వాళ్ళు వెళ్తారు. అప్పుడే ఒకడు వచ్చి నీ దగ్గర ఉన్న ఆర్చర్ సామాన్లన్నీ నాకు ఇచ్చేయి అని ఆ గోల్డెన్ ఆర్మర్ వేసుకున్న వ్యక్తి గొడవ చేస్తూ హీరోని బెదిరిస్తాడు. నీకంటే ముందు చాలా మంది లైన్ లో ఉన్నారు, నువ్వు వెనక్కి వెళ్ళు అని హీరో చెప్తాడు. గొడవ వద్దని సెవ చెప్పబోతే వాడు సెవెన్ కొడతాడు. గొడవ చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అని హీరో వాడి వైపు చూస్తాడు. లైన్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ టెన్షన్ పడతారు. సరే నేను డబ్బులు ఇచ్చేకుంటాను, ఇదిగో అని వాడు డబ్బులు ఇస్తాడు. పోషన్స్ ఖాళీ అయినట్టే నీ వెపన్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎన్పీసీల దగ్గర ఖాళీ అయిపోతాయి. అప్పుడు నువ్వు మిగతా ప్లేయర్స్ తో కలిసి పని చేయాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే అందరు నీకు శత్రువులే అవుతారు అని హీరో చెప్పగా నాకే పాఠాలు చెప్తావా, రా తేల్చుకుందామని వాడు ఛాలెంజ్ చేస్తాడు. ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ అనే పీవీపీ మ్యాచ్ కి వాడు పిలిచినప్పుడు వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఒప్పుకోకు అని సెవ చెప్పినా నేను చూసుకుంటాను అని హీరో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒక మామూలు ఆర్చర్ నన్ను ఏం చేస్తాడులే అని వాడు చాలా ఈజీగా నిలబడి ఉంటాడు. అటాక్ చేద్దామనుకున్నప్పుడు మన హీరో టక్కున డాష్ చేసేస్తాడు. మొహం మీద ఒక కిక్ తల మీద కొట్టి చంపేస్తున్నాడు. ఆర్చర్ అంటే లాంగ్ కిక్ తల మీద చేసి విన్ అయిపోయాడు. మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి అటాక్ చేసి విన్ అయిపోయాడు. మిగతా వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. మిగతా ప్లేసెస్ అందరూ మన హీరోని పొగుడుతున్నారు. జరిగిన గొడవకి నన్ను క్షమించండి గాయస్, రేపు నేను మీ అందరికీ పోషన్స్ ఇస్తాను అని మన హీరో చెప్తాడు. అందరూ ఓకే అంటారు. ఇప్పుడు మన హీరో లాగౌట్ అవుతాడు. ఓహో, ఆ కోమా మనుషులు బిహేవ్ చేసిన విధానం చూసి ఇకపై క్రాఫ్ట్ పీపుల్ ఎవరు వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించరు. అయ్యో పాపం అనుకుంటూ మన హీరో వెళ్ళిపోతాడు. ఈ సీన్ దగ్గర ఈ ఎపిసోడ్ అయిపోతుంది. చివరగా జూ తన పార్టీలో జాయిన్ అవ్వమని మన హీరోకి ఒక మెసేజ్ పంపిస్తాడు. కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. బేస్డ్ అనుకున్న స్కిల్స్ అంటే ఉన్నవాటిలో వీకెస్ట్ స్కిల్స్ అయిన మెడిసిన్ అండ్ ఆర్చరీని మన హీరో తీసుకున్నాడు. కానీ అవే ఇప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఇకపై స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.